జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఉదయం విజయలక్ష్మితో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి అలాగే ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డిలు సమావేశమయ్యారు. ఇక విజయలక్ష్మితో పాటు 10 మంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ లోకి రావాలని దీపదాస్ మున్షి ఆహ్వానించారని మేయర్ విజయలక్ష్మి తెలియజేశారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఇక ఉదయం విజయలక్ష్మితో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డిలు సమావేశమయ్యారు. విజయలక్ష్మితో పాటు 10 మంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ లోకి రావాలని దీపదాస్ మున్షి ఆహ్వానించారంటూ మేయర్ తెలియజేశారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఉదయం విజయలక్ష్మితో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డిలు సమావేశమయ్యారు. ఇక విజయలక్ష్మితో పాటు 10 మంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ లోకి రావాలని దీపదాస్ మున్షి ఆహ్వానించారని మేయర్ విజయలక్ష్మి తెలియజేశారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఇక ఉదయం విజయలక్ష్మితో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డిలు సమావేశమయ్యారు. ఇక విజయలక్ష్మితో పాటు 10 మంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ లోకి రావాలని దీపదాస్ మున్షి ఆహ్వానించారంటూ మేయర్ విజయలక్ష్మి తెలిపారు. ఇక జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్.
లోక్సభ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల వలసలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మనిషా బీఆర్ఎస్ నుంచి వలసల పర్వం కాంగ్రెస్ లో కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే గతంలో కూడా జీహెచ్ఎంసీ అభివృద్ధి నిధుల కోసం కలిశానని, ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని గతంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆమె చేరిక ఇటీవల ఎవరైతే ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఉన్నారో దానం నాగేందర్ కూడా ఇప్పటికే ఆయన కాంగ్రెస్ లో చేరిక జరగడం, అదేవిధంగా సికింద్రాబాద్ ఎంపీ క్యాండిడేట్ కావడం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవన్నీ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే రానున్న రోజుల్లో ఒకవేళ కాంగ్రెస్ సికింద్రాబాద్ ఎంపీ సీటు గెలిస్తే ఖైరతాబాద్ స్థానం ఖాళీ అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఇప్పుడు మేయర్ గద్వాల విజయలక్ష్మి ఎవరైతే ఉన్నారో ఈ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ పరిధిలోనే దాదాపు 2 పర్యాలు ఆమె కార్పొరేటర్ గెలుస్తూ వస్తారు. రెండోసారి జరిగినటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆమె మేయర్ గా అయ్యారు. అయితే ఈ కీలకంగా ఎదుగుతూ వస్తున్నారు. అయితే దానం నాగేందర్ సామాజిక వర్గం, ఆమె సామాజిక వర్గం ఒకటే కారణం. రానున్న ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే ఆమెకు అవకాశం కల్పించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే గతంలో వారి కుటుంబం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది అన్న నేపథ్యంలో ఆమెకు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తుంది. ఉదయం ఏఐసిసి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో దీప్దాస్ మున్షి వారి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. అయితే 2 సార్లు నన్ను బీఆర్ఎస్ ఆమె కార్పొరేటర్ గెలిచారు కాబట్టి కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఆమె చెప్పడం జరిగింది. ఆమె మీడియాతో చెప్పడం జరిగింది. దీప్దాస్ మున్షి కాంగ్రెస్ లోకి నన్ను ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు నేను కార్యకర్తలతో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేయడం జరిగింది. అయితే మనకు అంతున్న సమాచారం ప్రకారం ఆమె కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో వారి తండ్రి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి కేశవరావు గతంలో పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు ఉమ్మడి రాష్ట్రంలోనే. వారికి కాంగ్రెస్ తోటి సత్సంబంధాలు ఉన్నాయని చెప్పవచ్చు. కేశవరావుకి ఇప్పటికి కూడా ఢిల్లీ పెద్దలతోటి కాంగ్రెస్ పెద్దలతోటి సఖ్యత ఉంది. ఆ స్థాయిలో ఆయనకు అక్కడ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో టచ్ లో ఉంటూ వస్తున్నారు. ఆయనకు కాంగ్రెస్ పెద్దలతోటి ఉన్న చనువు కావచ్చు, అదేవిధంగా వారి దగ్గర ఉన్న ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఇవన్నీ గద్వాల విజయలక్ష్మి కూడా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ లో చేరేందుకు రకం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దీప్దాస్ మున్షి స్వయంగా వచ్చామని ఆహ్వానించడం ఆమె దీనికి మనం చెప్పుకోవచ్చు. ఆమె చేరిక మాత్రం కన్ఫర్మ్ అయిందని మాత్రం చెప్పుకోవచ్చు. శ్రీకాంత్, బీఆర్ఎస్ అధినేత ఎవరైతే ఉన్నారో కేసీఆర్ కూడా అంటే ఎవరైనా ముఖ్యమంత్రిని కలవాలంటే కూడా చెప్పి కలవండి అంటూ కూడా ఆయన ఇప్పటికే హెచ్చరిక జారీ చేశారు. చెప్పిన అనంతరం కూడా మేయర్ విజయలక్ష్మి సీఎం కేసీఆర్ తో మాజీ సీఎం ప్రజెంట్ ఉన్న రేవంత్ రెడ్డితో కలిశారు. అలాగే అంటే కార్యకర్తల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది శ్రీకాంత్? ప్రధానంగా ఇప్పటికే అభివృద్ధి విషయంలో ఎవరైనా వెళ్ళి కలవచ్చు సీఎం ను అని చెప్పి ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రతిపక్షమా ఎవరి పక్షమా అని కాకుండా ఎవరు వచ్చినా మేము ప్రజల సమస్యల పట్ల వచ్చి అభివృద్ధి కోసం ఎవరైతే వస్తారో వారందరికీ స్వాగతం, ఎవరైనా వచ్చి కలవచ్చునని ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రతిపక్షం నుంచి అట్లాంటి అప్లికేషన్స్ ఏం లేవు. ఎవరైనా వచ్చి ఎమ్మెల్యేలు కావచ్చు, నేతలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రజాప్రతినిధులు వచ్చి నన్ను కలవచ్చు అనేది ఆయన ఓపెన్ గానే చెప్పడం జరిగింది. అయితే ఇటు రాజకీయ పరంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ గతంలో 10 ఏళ్ళ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున చాలా ఎక్కువ మటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థలు కావచ్చు, ఇప్పుడు జిహెచ్ఎంసీ లాంటివి కావచ్చు, ఇటు మున్సిపాలిటీలు కావచ్చు, కౌన్సిలర్లు, అదేవిధంగా జడ్పీ చైర్మన్లు కావచ్చు, తర్వాత మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కావచ్చు, వీరందరూ సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్న నేపథ్యంలో పార్టీకి ఒకవేళ మీకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ వర్క్స్ కనుక వెళ్ళినట్టయితే పార్టీకి ఇన్ఫార్మ్ చేసి వెళ్ళండి అనేది ఒకటి బీఆర్ఎస్ పార్టీ చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే గతంలో వెళ్ళినప్పుడు చెప్పి అంటే అధిష్టానానికి చెప్పి మేము కలిసామని చెప్పి చాలా మంది చెప్తున్నప్పటికీ అభివృద్ధి పనుల నేపథ్యంలో ఈరోజు ఎవరైతే ఏఐసిసి ఇన్ఛార్జ్ ఉన్నారో దీప్దాస్ నుంచి స్వయంగా గద్వాల విజయలక్ష్మి ఇంటికి వచ్చారు. వాళ్ళ ఇంటికే వచ్చి ఆమె ఆహ్వానించడం జరిగింది. అయితే ఈ నేపథ్యం ఆసక్తి పరిణామాలు మాత్రం చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే
బీఆర్ఎస్ సంబంధించిన ఎంపీలందరూ, రాజ్యసభ ఎంపీలు, లోక్సభ ఎంపీలు అందరూ కలిసి ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి నెలకొన్న పరిస్థితులు కావచ్చు, అటు బీజేపీ పైన కావచ్చు, వాళ్ళు తీవ్ర స్థాయిలో మండిపడడం జరిగింది. కానీ అందులో ఆసక్తి పరిణామం చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎంపీగా ఉంటూ వస్తున్నారు. ఇటు సీనియర్ రాజ్యసభ సభ్యులు కూడా కేశవరావు, ఆయన కుమార్తె గద్వాల విజయలక్ష్మి, ఆయన కోటాలోనే ఆయన నేపథ్యంలోనే ఈమెకు మేయర్ పీఠం వరించేందుకు కూడా చెప్పవచ్చు. అంటే బీఆర్ఎస్ కు లాయల్ గా పనిచేసినప్పటికీ ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈమె నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందనేది ఆసక్తి ఉంది. కాంగ్రెస్ కి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే నెక్స్ట్ బై ఎలక్షన్స్ వస్తే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసేందుకు ఆమె ముఖ్యంగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇప్పటికే కార్యకర్తలు ఎవరైతే ఆమె 2 సార్లు గెలిపించేందుకు దోహదపడ్డారో ఆ కార్యకర్తలతో ఇంటర్నల్ గా మీటింగ్ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే కొద్ది రోజుల్లో వారి అభిప్రాయం మేరకు పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకునే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. సార్